హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ యువరాజ్ అండ్ నిషికని కాపాడి ఇంటికి తీసుకువస్తారు. యువరాజ్ అండ్ నిషిక దెబ్బలతో ఉండడంతో ఒక్కసారిగా సుధాకర్, కౌశికి, వైజయంతి షాక్ అయిపోతారు. సుధాకర్, యువరాజ్ ఏంటా బ్యాండేజ్? నాకేమీ అర్థం కావట్లేదు. జగదాత్రి, నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది అని అడుగుతారు సుధాకర్. అయ్యో అబ్బోడా, అమ్మీ ఏమైందమ్మీ మీకు అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. మీరలా సైలెంట్గా ఉంటే మాకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పండి అని అంటారు కౌశికి. నేను చెప్తానక్క అని అంటాడు కేదార్. అందరూ కేదార్ వైపు చూస్తూ ఉంటారు. అక్క, నువ్వు మొన్న నేను వారసుని నిరూపించుకోవాలంటే సాక్ష్యాలు కావాలి అని చెప్పావు కదక్క. ఆ సాక్ష్యాలు సంపాదించడానికే ఆదిత్యపురానికి నేను జగదాత్రి వెళ్ళాం. మాకు తోడుగా జేడీ కేడీ హెల్ప్ తీసుకొని సాక్ష్యాలని సంపాదించాలి అనుకున్నాం. కానీ అదే టైంలో అని జరిగిందంతా చెప్తాడు కేదార్. తను కొన్ని వేల కోట్లకి వారసుడని, ఆ రాజ్ మహల్ కేదార్ వాళ్ళ అమ్మ సుహాసినిదని, తను వజ్రపాటి సుధాకర్ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆస్తిని వదిలి వెళ్ళిపోయిందని, తర్వాత ఏమైందో తెలీదని, తను ఒక మగబిడ్డకి జన్మనిచ్చిందని, ఇవన్నీ విషయాలు చెప్తాడు కేదార్. ఒక్కసారిగా అదంతా విన్నా సుధాకర్ షాక్లో ఉండిపోతారు. ఇంకలా కౌశికి కూడా షాక్లో ఉండిపోతుంది. ఆ సాక్ష్యాలని మాయం చేయడానికే యువరాజ్, నిషిక ఆదిత్యపురానికి వెళ్ళారని తెలుసుకొని కౌశికి యువరాజ్ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. అక్క అని అంటాడు. షటప్, జస్ట్ షటప్. ఏం సమర్థించుకుంటావు యువరాజ్? కేదార్ ఈ ఇంటి వారసులను నిరూపించుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తుంటే అడ్డుపడడం కరెక్ట్ కాదు. నువ్వింకా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? కొట్టి తిట్టి భయం నేర్పించడానికి. అయినా కేదార్ ఈ ఇంటి వారసుడని ప్రూవ్ అయితే నువ్వెందుకంత జెలస్గా ఫీల్ అవుతున్నావు? ఎందుకు అని అడుగుతుంది కౌశికి. ఇంకా ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. వెంటనే వైజయంతి, అమ్మీ ఇదేమి మంచిగా లేదమ్మీ, ఎందుకంటే పాపం దెబ్బలతో ఇంటికి వచ్చుండాడు, వాడిని కొట్టి ఇంకా బాధ పెడతావా? అవును, నీకు ఆ కేదార్ గాడంటేనే చాలా ఇష్టం, యువరాజ్ అంటే నీకు ఇష్టం లేదు అని ఏడుస్తూ యువరాజ్ వెనకాల వెళ్ళిపోతుంది వైజయంతి. ఇంకా నిషిక కూడా అలా వెళ్ళిపోతుంది. కౌశికి జగదాత్రి అని కేదార్ దగ్గరికి వస్తుంది. పాపం కేదార్ భుజంపై చేయి వేసి, కేదార్, నువ్వు ఇంటి వారసుడు అని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు అనుకున్నదే నిజమవ్వాలని, నిన్ను ఈ ఇంటి వారసుడిగా అందరికీ ప్రకటించాలి అనే నిజం త్వరగా బయటపడితే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వంతు సహాయం ఏదైనా చేయాలంటే తప్పకుండా నేను చేస్తాను. కాబట్టి యువరాజ్, నిష్కల గురించి వదిలేయండి. వాళ్ళు ఎప్పుడూ అంతే. వాళ్ళని ఇంకొకసారి మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం సుధాకర్ మాత్రం ఎమోషనల్గా చాలా అంటే చాలా బాధపడుతూ అలా ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి సోఫాలో కూర్చొని అలా పాపం దీర్ఘంగా తనకి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంటే అప్పుడే జగదాత్రి, కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. వదినా, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది దాత్రి. ఏంటి జగదాత్రి అని అడుగుతారు. వదినా, మేము అన్నయ్యకి కాల్ చేశాం అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. అంటే ఈ విషయాన్ని సురేష్కి అని అంటుంది. లేదక్క, ఈ విషయాన్ని సురేష్ బావకి మేము చెప్పలేదు, కానీ బావ నీతో సంతోషంగా గడపడానికి వస్తున్నారక్క అని అంటారు కేదార్. ఇంకా కౌశికి అలా పాపం చూస్తూ ఉంటుంది జగదాత్రి అండ్ కేదార్ వైపు. వదినా, మీకు జరిగింది చాలా ఘోరమైన పరిస్థితి, కాబట్టి మీరు ఇందులోండి బయటికి ఎలా రావాలా అని ఆలోచించేంత ఉపాయం కూడా మీ దగ్గర లేదు. అందుకే నేనే సురేష్ అన్నయ్యకి కాల్ చేశాను. మీరు సరదాగా కొద్ది రోజులు బయటికి వెళ్ళి వస్తే అయినా, సురేష్ అన్నయ్యతో గడిపితేనైనా మీకు జరిగింది మర్చిపోతారనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను వదినా అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా కౌశికి జగదాత్రిని హక్ చేసుకుంటుంది. జగదాత్రి, నాకు ఒంటరైపోయిన ఫీలింగ్ వచ్చింది. నా మనసులో బాధ ఎలా బయటికి పోతుందో తెలియలేదు. కానీ నువ్వు
నేను నీతో చెప్పకపోయినా అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తున్నావు, థ్యాంక్ యూ అని అంటుంది కౌశికి. వదిన, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి అని అంటుంది ధాత్రి. అప్పుడే ఇంకా సురేష్ ఇంటికి రీచ్ అవుతారు. అలా ఇంకా సుధాకర్ చూస్తూ ఉంటాడన్నమాట సురేష్ వైపు. అల్లుడు గారు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోమంటారు. అప్పుడే ఇంకా కౌశికి వైపు చూస్తూ ఉంటారు సురేష్. కౌశికి, నీకు ఆఫీస్లో టెన్షన్స్ ఎక్కువయ్యాయని, కాబట్టి మీరు వస్తే కాస్త రిలాక్సింగ్గా ఉంటుందని నాకు జగదాత్రి కాల్ చేసి చెప్పింది. కౌశికి, అలా బయటికి వెళ్ళి వద్దామా అని అడుగుతారు సురేష్. ఇంకా పాపం కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వదిన వెళ్ళండి వదిన అని చెప్పి హ్యాపీగా ఇంకా జగదాత్రి కేదార్ కౌశికిని పంపిస్తారు. అలా ఇంకా సురేష్ అండ్ కౌశికి ఇద్దరు కార్లో బయటికి వెళ్తారు. అమ్మయ్య, వదిన ఇప్పుడు సంతోషంగా ఉంటుంది, ఇలా అయితేనైనా వదిన మనసులో ఉన్న బాధంతా బయటికి పోతుంది అని జగదాత్రి కేదార్ హ్యాపీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఇటువైపు యువరాజ్ మాత్రం కోపంతో రగిలిపోతూ వాళ్ళ అక్క నన్ను కొట్టేలా చేసింది ఆ కేదార్ గడే, ఆడు నా చేతిలో అయిపోతాడని చెప్పి కేదార్పై ఇంకా కోపాన్ని పెంచుకుంటాడు యువరాజ్. ఇది నా ఉండగా సురేష్ అండ్ కౌశికి ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. కౌశికి, గుర్తుందా ఈ రెస్టారెంట్ మనకు చాలా ఫేవరెట్ కదా అని అంటారు. అవును సురేష్ అని అంటుంది. ఇంకా అలా ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటే లంచ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కౌశికికి ఇంకా వేళ్ళు అచ్చు అనేది ఉంటుంది కదా, అది చూస్తాడనమాట చెంపపై. సురేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సురేష్, కౌశికి ఏంటది అని అడుగుతారు. ఏమైంది సురేష్ అని అడుగుతుంది. అదే నీ మెడపై ఏదో వేళ్ళ అచ్చు కనబడుతుంది అని అంటారు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విషయం సురేష్కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కౌశికి. చెప్పు కౌశికి, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు సురేష్ అని చెప్పి తడబడుతూ పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఏంటి కౌశికి ఎప్పుడూ లేనంత టెన్షన్ పడుతుంది, భయపడుతుంది. తన బిహేవియర్ చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. సడన్గా జగదాత్రి కూడా నన్ను రమ్మని పిలిచింది. కౌశికి వదినకి తోడుగా ఉండాలి అని తను నన్ను రిక్వెస్ట్ చేసింది. అంటే వీళ్ళందరూ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, అది ఏంటో తెలుసుకోవాలి అని కీర్తి కూడా వాళ్ళతో పాటు వెళ్ళేసరికి కీర్తి పాప దగ్గరికి వెళ్తారు సురేష్. కీర్తి ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు అని సైగ చేస్తుంది కీర్తి. అమ్మకి ఏం జరిగింది, అమ్మ ఎందుకు అంత డల్గా ఉంది అని అడిగేసరికి పాపం చిన్నపిల్ల కాబట్టి కీర్తి మొత్తం విషయం చెప్పేస్తుంది. ఒక రౌడీ వచ్చి అమ్మని ఇలా నన్ను రూమ్లో బయటికి పంపించేశాడు, తర్వాత ఇలా కేదార్ మావ వచ్చి కొట్టాడు, అవన్నీ ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేష్. ఇంకా కౌశికి దగ్గరికి వస్తాడు. కౌశికి, నీపై ఏదైనా అటాక్ జరిగిందా అని అడుగుతారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు కౌశికి. రా కౌశికి, ఇంటికి వెళ్దాం అని చెప్పి కౌశికిని ఇంటికి తీసుకువెళ్తాడు సురేష్. మావయ్య గారు, జగదాత్రి, కేదార్ అందరూ బయటికి రండి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా అందరూ బయటికి వస్తారు. ఏమైందన్నయ్య అని అడుగుతుంది. ఇంట్లో ఇంత పెద్ద విషయం జరిగినా నాకు మీరు ఎందుకు చెప్పలేదు? కౌశికిపై ఎవరో అటాక్ చేశారని నా కూతురు నాతో చెప్తుంది అని అంటాడు సురేష్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. సుధాకర్ కూడా షాక్లో ఉంటారు. అంటే అల్లుడు గారు అని అంటారు. వద్దు, మీరేమి చెప్పదు మావయ్య గారు. ఇన్నాళ్ళు మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఈ కుటుంబం అంటే నాకు ఎంతో అభిమానం ఉండేది. కానీ నా భార్యకి ఇలా జరిగినా మీరు చెప్పలేదు, నా దగ్గర దాచిపెట్టారంటే దాని అర్థం ఏంటి మావయ్య గారు? ఏంటి? కౌశికి, నిన్న వాడు నిన్ను అటాక్ చేశాడు అంటే వాడు నిన్ను అని అడుగుతారు సురేష్. సురేష్ అని గట్టిగా అరుస్తుంది కౌశికి. అవును, నేను అడిగిన దాంట్లో తప్పేముంది కౌశికి? ఎందుకంటే మీరు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టడానికి ఇంతలా ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగిందో చెప్తే నేను తెలుసుకుంటాను కదా అని అంటాడు సురేష్. వెంటనే వైజయంతి, చూడబ్బోడా, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో మాకు బాగా అర్థమవుతుంది. కౌశికిని వాడు ఏమీ చేయలేదు అని అంటుంది వైజయంతి. అవునా? నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి అత్తయ్య గారు అని అడుగుతాడు సురేష్. ఒక్కసారిగా సురేష్ బిహేవియర్లో ట్రాన్స్ఫర్మేషన్ రావడంతో షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ.
అన్నయ్య, నువ్విలా మాట్లాడడం ఏంటి? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వదినని అర్థం చేసుకునే నువ్వు ఇలా ఎలా మారిపోయావన్నయ్యా అని అడుగుతుంది జగదాత్రి. చూడమ్మా జగదాత్రి, ఎవరైనా ఏ విషయంలో అయినా ఊరుకుంటారేమో, కానీ తన భార్య ఇంకొకరితో క్లోజ్గా ఉండడమో లేకపోతే ఇంకొకడు తన భార్యకి దగ్గరగా రావడమో ఎవరు తట్టుకోలేరమ్మా. మంచి భర్తలు అస్సలు తట్టుకోలేరు. నేను కౌశికి దూరంగా ఉంటున్నామంటే, ఇద్దరం వేరే వేరే చోట ఉంటున్నామంటే మా కారణాలు మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు కౌశికికి అండగా ఉండాల్సిన ఈ కుటుంబమే తనపై ఒక అటాక్ జరుగుతుంటే సైలెంట్గా ఉంది. అలాంటప్పుడు కౌశికితో వాడు తప్పుగా బిహేవ్ చేసినట్టే కదా, అందుకే కదా మీరు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారు అని అంటాడు సురేష్. బావా, నువ్వు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. అక్కకేమీ జరగలేదు, నేను చెప్తున్నాను కదా. అక్క చాలా పవిత్రమైనది అని అంటాడు కేదార్. ఇంకా అలా అందరూ బ్రతిమలాడుతుంటే, అలా అయితే నాకు సాక్ష్యం కావాలి, ఎందుకంటే ఆ రౌడీని పిలిపించండి, ఒకవేళ వాడు వచ్చి చెప్పేలా చేయండి అని అంటాడు సురేష్. ఒక్కసారిగా సురేష్, నువ్వు నా విషయంలో ఎప్పుడు తోడుగా అండగా ఉంటావు. నన్ను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అర్థం చేసుకున్న నువ్వు ఈ విషయంలో నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతుంది ఏడుస్తూ కౌశికి. చూడు కౌశికి, నేను అనుమానించట్లేదు, జాగ్రత్త పడుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి నా స్థానంలో ఉండి నువ్వు ఈ విషయాన్ని ఆలోచించు. ముఖ్యంగా ఈ విషయం నా దగ్గర మీరు ఎందుకు దాచిపెట్టారు? ఆ రోజు రాత్రే నాకు ఈ విషయం చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా, జరిగింది తెలుసుకునేవాడిని కదా, వాడికి శిక్ష వేసేవాడిని కదా. కానీ మీరు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారంటే, నా వరకు ఈ విషయాన్ని చేరనివ్వకుండా చేశారంటే అక్కడే అర్థమవుతుంది ఏదో తప్పు జరిగిందని. నేను కాబట్టి నిన్ను ఇంత సైలెంట్గా సాక్ష్యాలు అడుగుతున్నాను. ఒకవేళ మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో అని అంటారు సురేష్. అన్నయ్య, మీలో ఈ మార్పుని మేము ఊహించలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, మా వదిన పవిత్రమైనది, నిప్పు లాంటిది. ఇది సాక్ష్యాలు నిరూపించడానికి ఆ రౌడీని తీసుకువచ్చేవాళ్ళం, కానీ వాణ్ణి యువరాజ్ చంపేశాడు అని అంటుంది జగదాత్రి. ఏంటి, యువరాజ్ చంపేశాడా? యువరాజ్కి తన అక్కంటే ప్రాణం, అలాంటిది వాడే తప్పు చేయకుండానే యువరాజ్ వాడిని చంపేస్తాడా అని అడుగుతారు. యువరాజ్ కూడా, బావా, నేను మాత్రం ఈ విషయంలో నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఇలా అక్కని అనుమానించడం మాకు నచ్చటం లేదు. అక్క, ఇలాంటి భర్త నీకు అవసరమా అక్క? నిన్ను ఇంతలా అనుమానించేవాడితో నువ్వు ఇంకా భార్యగా ఉండడం అవసరమా? తనకి విడాకులు ఇచ్చే అక్క అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా కౌశికి, యువరాజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. వెంటనే జగదాత్రి, యువరాజ్, ఒకవేళ నువ్వు చెప్పినట్టే వదిన అన్నయ్యకి విడాకులు ఇస్తే నిజంగా వదిన విషయంలో తప్పు జరిగినట్టే అవుతుంది. అన్నయ్య, నేను చెప్తున్నాను, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి. వదిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని నేను నిరూపిస్తాను. అసలు ఆ రౌడీ ఎందుకు మా ఇంటికి వచ్చాడు? కౌశికి వదిన కోసం వచ్చాడా, లేకపోతే ఇంకెవరైనా పంపించారా? అసలు వాడు ఎవడు, ఎందుకు వచ్చాడు, వాడిని ముందెవరు కలిశారు, వాడికి పని ఎవరిచ్చారు? అవన్నీ మేము తెలుసుకుంటామన్నయ్య. ఖచ్చితంగా తెలుసుకొని ఆ వెనకున్న వాడిని నీ కాళ్ళ దగ్గర పడేసి వాడితోనే నిజం చెప్పిస్తాం అని గట్టిగా అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా గడ వణుకుతూ ఉంటాడు యువరాజ్. ఇంక వెంటనే వైజయంతి, హబ్బోడా, ఇదేంట్రా, అటు తిరిగి ఇటు తిరిగి ఇది మన మీదకే వచ్చేటట్టుంది అని అంటుంది వైజయంతి. అవును, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు యువరాజ్, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటుంది నిషిక. మీరు సైలెంట్గా ఉండండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని వణికిపోతూ ఉంటాడు యువరాజ్. సరే జగదాత్రి, నువ్విచ్చిన మాట ప్రకారమే నేను ఎదురు చూస్తాను, కానీ కౌశికి విషయంలో పడిన నిందని నాతో తొలగిపోవాలి. అది నిజమా అబద్ధమా అనేది తేలిపోవాలి. కౌశికి, ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి నిజాలు దాచిపెట్టద్దు అని చెప్పి సురేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కౌశికి ఒక్కసారిగా కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. వదిన, మీరేం బాధపడకండి వదిన, అన్నయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు, కానీ మీ తప్పు లేదని అన్నయ్య ఖచ్చితంగా ఒప్పుకొని మీకు సారీ చెప్తాడు.
ఖచ్చితంగా చెప్తాడు వదిన, ధైర్యంగా ఉండండి అని పాపం జగదాత్రి ఓదారుస్తూ ఉంటుంది కౌశికిని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.